ఉంది. ఇంకేం కొనాలి నాన్న? ఇంకొక పాల ప్యాకెట్ కొంటే అయిపోతుందిరా. పాల ప్యాకెట్ ఎందుకు నాన్న? రేపు మనం ఇల్లు మారుతున్నాం కదా, పాలు పొంగిస్తానికి. అలాగా, సరే. నాన్న, అది చూడు. ఏముందిరా అక్కడ? మేము ఇంతకాలం పెంచుకున్న పగ్గుది నాన్న. కాస్త అర్థమయ్యేలా చెప్పండి రా. మమ్మల్ని చీట్ చేసి క్విజ్ పోటీలో గెలిచిన వాళ్ళు, వాళ్ళ అమ్మతో మమ్మల్ని కొట్టించిన వాళ్ళు వాళ్ళే నాన్న. ఇంకా చూస్తావేంటి నాన్న? పద వాళ్ళని వెళ్ళి కుమ్మేద్దాం. ఆగండి ఆగండి ఆగండి. మీ పగని నా పగ చేసేసుకున్నాను. మీ బదులు నేనెళ్ళి వాళ్ళని కుమ్మేస్తాను. ఈ లోపల ఫైట్ చూస్తూ సినిమా చూస్తున్నట్టుగా మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి, ఇవి తింటూ ఉండండి. రేయ్, నేను లేని టైం చూసుకుని మీ అమ్మతో మా పిల్లలు కొట్టిస్తారా? ఏంట్రా, ఏంటి సీరియస్ గా చూస్తున్నావు? ఇది చికెన్ పీసో డ్రమ్ స్టిక్ పీసో కాదే, వదులు. ఇదో మటన్ షాప్కి వచ్చిందా? కేజీదా 2 కేజీలు దాటు. ఇది కుక్కలా కరిచేస్తుంటే చూస్తూ ఊరుకుంటారేట్రా? రండిరా. నువ్వే కదా నాన్న నేను కుమ్మేస్తాను మీరు ఆగండి అన్నావు. మేము వస్తే నీ వాలిపోతుందనే ఆగిపోయాం. వాల్యూ కాదురా, కొంతసేపు ఇలాగే ఉంటే నా పల్స్ పడిపోతుందిరా. రండ్రా.
మాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూసారుగా. జాగ్రత్త. ఏం చూపించారా మీరు? ఏం చూపించలేదు. మీ నాన్న వస్తే ఏదో పీకేస్తాడనుకున్నాము, కానీ మా మాయను చూసావా? మీ నాన్న తొడలు పట్టుకొని ఎలా పీకేసిందో. రేయ్, ఓడిపోయింది కాకుండా ఇంకా డైలాగులు కొడతాడంట్రా. ఈరోజు మేము మీకు దొరికాం. ఈసారి మీ నాన్న లేకుండా మీరు దొరకరా? మీరు లేకుండా మీ నాన్న దొరకరా? తేనె పట్టు మీద రాళ్లు వీళ్ళేస్తే ఈగలు నన్ను తగులుకున్నాయేంటి? సింగిల్ గా దొరికితే నన్ను కుట్టేస్తాయా? చీకటి పడుతున్నా వీళ్ళింకా ఇంటికి రాలేదు. వాళ్ళకేమైందో ఏంటో. వాళ్ళ ఇంటికి రాలేదంటే టెన్షన్ పడాల్సింది వాళ్ళకి ఏమైందో అని కాదే, ఎదుటి వాళ్ళకి ఏమైందో అని. చూసావులే, ఆ చూపేదో తప్పు చేసిన నీ పిల్లల్ని చూస్తుంటే ఇప్పట్లో కాకుండా కాస్త బుద్ధిగా పెరిగేవాళ్ళు. ఈ మాట వాళ్ళు లేనప్పుడు అంటే అన్నావు, వాళ్ళున్నప్పుడు అన్నావనుకో మన్నా నీ మంచం కోళ్ళ విప్పారు. ఈసారి నీ గదిలో ఫ్యాన్ బోల్ట్ కూడా విప్పేస్తారు. అమ్మాయి, మంచి సలహానే ఇచ్చావే తల్లి. వాళ్ళు అలాంటి వాళ్ళే, ఇప్పినా ఇప్పేస్తారు. ఎందుకైనా మంచిది నా నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది. ఏంట్రా ఇంత లేట్ అయిందేంటి? గొడవ అయిందమ్మా. గొడవ? ఎవరితో? ఇంకెవరమ్మా, మొన్న మనం కొట్టి వదిలేసాం కదా, వాళ్ళు వాళ్ళ నాన్నతో వచ్చి మమ్మల్ని కొట్టారు. మిమ్మల్ని కొట్టారా? అవునమ్మా, మొన్న మనం వాళ్ళని కొట్టినప్పుడే బుద్ధి వచ్చేలా కొట్టాల్సింది. కోపం వచ్చేలా కొట్టి వదిలేసాం. ఈసారి వాళ్ళు దొరికితే వాళ్ళనే కాదు వాళ్ళ నాన్నని కూడా కలిపి కొడతాను. వదలరా వాళ్ళని. అమ్మా మంగ, నీకో విషయం చెప్పనా? చెప్పు. ఇల్లు కొన్నావు, రేపు గృహప్రవేశం పెట్టుకున్నావు. ఆ ఏర్పాట్ల గురించి ఆలోచించగా వాళ్ళెవరి గురించి ఆలోచిస్తానంటేవేంటి? ఏదో చిన్నపిల్లల గొడవ చూసి చూడనట్టు పోక ఇలా గొడవ పెట్టుకుంటూ పోవడం బాగుంటుందంటావా? అసలు మా గొడవ నీకు అవసరమా? చూసావే వాళ్ళు నా మీద ఎలా తిరగబడిపోతున్నారో. నేనన్న దాంట్లో తప్పే ఉందే. నా బంగారు కొండలు, ఇప్పుడు చెప్తున్నాను వినండి. రేపు మన ఇంటి గృహప్రవేశం అవనివ్వండి. తర్వాత వాళ్ళు ఎక్కడ దొరికినా వాళ్ళని వదలను, వాళ్ళ నాన్నని కూడా వదలను. మన జీవితంలో బద్ధశత్రులు ఎవరైనా ఉన్నారంటే అది వాళ్లే. ఇందులో మార్పు లేదు. ఇది ఫైనల్. సూపర్ మమ్మీ. ఎక్స్క్యూజ్ మీ. అదేంటి సారు, ఆను చూస్తే ఇంతున్నారు, ఈయన చూస్తే ఇంత ఇరు. నువ్వు ఏడు నుంచి చూసినా నువ్వు ఇంతే ఉంటావు, నేను అంతే ఉంటాను. వాచ్మెన్ ఉన్నాడా? వాచ్మెన్ నేనే సారు. నువ్వా? సరేలే, ఇంటి తాళాలు ఇవ్వా. అది సరే గాని ఇంతకు నువ్వెవరు? ఈ ఇంటికి సున్నా లేనికి వచ్చినావా ఏందే? సున్నాలా? నా గెటప్ చూస్తే సున్నాలు వేసేలా కనిపిస్తున్నారా నీకు? నే ఇంటిని కొన్న కొత్త ఓనర్ని. తప్పైపోయింది సారు, గెటప్ చూసి గుర్తుపట్టలేకపోయినా. ఇదిగోండి. ఇప్పుడు చెప్పు, నా గెటప్ మార్చాలా? అక్కర్లేదు సారు, మీరు ఇలా ఉంటేనే బెటరు. చూసేటోళ్ళు నన్ను ఓనర్ అనుకుంటారు సారు. నేను ఇలా ఎందుకు ఇస్తాను రా? రేపటి నుంచి కాకి చొక్కా, కాకి ప్యాంటు, టోటల్ కాకి వేసుకుంటే తప్ప నీకు నో ఎంట్రీ. గేట్లు వేయాల్సినోడు సెటైర్లు వేస్తే ఇలాగే ఉంటుంది. భూమికి బెత్తడంత లేడు, ఎదవ బిల్డప్లు ఈడును. సారు సినిమాలు చూడరు అనుకుంటా. ఎంతున్నావు అనేది ముఖ్యం కాదు సారు, ఏం చేస్తున్నావు అనేది ముఖ్యం. అమ్మయ్యా, ఇంకా నా పిల్లలు ఎంత అల్లరి చేసినా ఇల్లు ఖాళీ చేయక్కర్లేదు. ఓహో, ఆహా, చూడరా రాంబాబు, ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్. ఆహా, ఓహో, ఆహా, సూపర్. మనం కేటుగాళ్ళం కాబట్టి తక్కువ ధరకే
ఇంత మంచి ఇల్లు కొట్టేశాం. బస్సు జర్నీకి టికెట్ కొనుక్కుని జర్నీ మాత్రం ఫ్లైట్ లో చేసినట్టుగా ఉంది. రారమ్మని రారమ్మని సొంత ఇల్లు పిలిచెను ఈ వేళ, తక్కువ డబ్బులకే ఎక్కువ ఎసట్టు ఇల్లు దొరికేగా. రారమ్మని రారమ్మని కొత్త ఇల్లు పిలిచెను ఈ వేళ. బాత్రూమ్ మనదిరా, ఈ బకెట్టు మనదిరా, ఈ మగ్గు మనదిరా, ఈ సబ్బు మనదిరా. హే, బాత్రూమ్ మనది, బకెట్ మనది, మగ్గు మనది, సబ్బు మనది. బాత్రూమ్ మనదిరా, బకెట్ మనదిరా, మగ్గు మనదిరా, ఆ సబ్బు మనదిరా. బాత్రూమ్ మనది, బకెట్ మనది, మగ్గు మనది, సబ్బు మనది. తమాషాలలో తేలుస్తా హే ఆవారా, హుషారేమిటో చూపిస్తా, హే నాతో రా. తమాషాలలో తేలుస్తా హే ఆవారా, హుషారేమిటో చూపిస్తా, హే నాతో రా. తమాషాలలో తేలుస్తా హే నాతో రా. తమాషాలలో తేలుస్తా ఆవారా, హుషారేమిటో చూపిస్తా. ఓహో ఓహో, బ్లాక్ బస్టర్ రే, నేను కొన్న ఈ ఇల్లు సూపర్ సూపర్ రే. బ్లాక్ బస్టర్ రే, నేను కొన్న ఈ ఇల్లు సూపర్ సూపర్ రే. బ్లాక్ బస్టర్ రే, నేను కొన్న ఈ ఇల్లు సూపర్ సూపర్ రే. ఆహా ఆహా, రారా 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 సరసకు రారా, రారా చెంతకు చేరా, ప్రాణమే నీదిరా, ఏలుకో నాదరా, శ్వాసలో శ్వాసవై రారా. అవును, మీరేంటి ఇక్కడ? అదేంటి అలా అడిగారు? అంటే మీకు ఈ విషయం తెలిసి రాలేదన్నమాట. ఏ విషయం? నే ఇల్లు కొన్న విషయం అండి. మీరు ఇల్లు కొన్నారా? ఎక్కడా? ఓనర్ దగ్గర అండి. ఎవరైనా ఓనర్ దగ్గరే కొంటారు. అతని పేరేంటి? సూర్యనారాయణ. మీరు మాత్రం ఓనర్ దగ్గర కొనలేదు. ఎలా చెప్తున్నారు? ఓనర్ పేరు సత్యనారాయణ కాబట్టి. ఆ? ఒక్క నిమిషం, ఈ డాక్యుమెంట్స్ చూడండి. ఈడెవడో మిమ్మల్ని మోసం చేశాడండి. ఎలా చెప్తున్నారు? ఒక్క నిమిషం. నా పేపర్స్ చూడండి. ఇల్లు అమ్మిన వాడి పేరు సూర్యనారాయణ అని ఉంటుంది. నాకు అమ్మినాయన చాలా పెద్ద మనిషి, మోసం చేసేవాళ్లా లేడు. నాకు అమ్మిన ఆయన ఇంకా చాలా పెద్ద మనిషి అండి. ఇంటితో పాటు తాళం కప్పు కూడా ఇచ్చాడు. ఆయన ఎలా మోసం చేస్తాడు? ఎలా చేశాడో ప్రూవ్ చేస్తాను. మీరేం బాధపడకండి, వాడి సంగతి నేను చూసుకుంటాను. పదండి, వాడి దగ్గరికి వెళ్దాం. మీరు ఇంత అమాయకులేంటండి? మీరు మోసపోయి నా మీద జాలి చూపిస్తున్నారు. నన్ను మోసం చేయాలంటే అవతల నా అంత తెలివైన వాడై ఉండాలి. ముందు మీ ఓనర్ దగ్గరికి వెళ్దాం, పదండి. ఇదేంటి
ఇది నాకు ఇల్లమ్మిన సత్యనారాయణ గారి ఇల్లు కదా. ఓహో మీకు అలా చెప్పాడా? ఇది నాకు ఇల్లమిన సూర్యనారాయణ గారి ఇల్లు. పిలవండి పిలవండి వాడిని, వాడి సంగతి తెలిచేస్తారు. ఆగండి పిలవండి. బంగారు ఆగండి. మీరు హుదుహు తుఫాన్ లాగా చాలా ఆవేశంగా ఉన్నారు. కంట్రోల్ అవ్వండి, కంట్రోల్. ఆయాసం అయితే మందు వేసుకుంటే కంట్రోల్ అవుతుంది, కానీ ఇది ఆవేశం అండి. వాడిని చావు కొడితే గాని పోదు. చెప్తాను వాడి పని. మంద గారు మీరు అరవకండి. మీరు అరిస్తే నా మీద ఒట్టే. గుడ్, వెరీ గుడ్. సూర్యనారాయణ గారు, సూర్యనారాయణ గారు. ఎవరు? మీరెవరు? మీరెవరు? నాకు ఇల్లమ్మిన సత్యనారాయణ గారు. ఇప్పుడు అర్థమైందా మీకు? మోసపోయింది ఎవరో? ఆ, మరి నేను ఇక్కడికి వచ్చినప్పుడు సూర్యనారాయణ గారు ఉన్నారు. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు, స్నానం చేస్తున్నారు. తనిక్కడ ఎందుకున్నాడు? మా అన్నయ్య కాబట్టి. ఇంటి తాళాలు తీసుకున్నారా? తీసుకున్నానండి. ఏంటండి కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే మాట్లాడరే? ఏం మాట్లాడమంటారు? మీరు ఇల్లు నాకు అమ్మారు కదా. అమ్మాను. మరి మీ అన్నయ్య తాళం తీసుకున్నారా అని ఈయన అడుగుతారేంటి? నేను రాంబాబు గారికి అమ్మాను. ఒకేసారి ఇద్దరికి ఎలా అమ్ముతారండి? నేను అమ్ముదామంటే మా మరదలు ఒప్పుకోలేదు. నేను అమ్ముదామంటే మా వదిన ఒప్పుకోలేదండి. అరే వదిలంటావేంట్రా? మీ ఆవిడే ఒప్పుకోలేదు. 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 చాలే ఇవన్నీ ఎందుకు గానీ ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు అమ్మేశాం. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరుండాలో మాకు తెలియాలి. ఇద్దరు ఉండండి. మమ్మల్ని కొడితే ఒక్కొక్కరికి ఒక ఇల్లు వచ్చేద్దేంటి? కోర్టుకెళ్తే వస్తుంది. అనే కోర్టుకెళ్తారంట, మనకి రిస్క్ ఏమో. మూసుకోరా, మనకి రిస్క్ ఏంటి? కోర్టుకెళ్ళి ఇల్లు తెచ్చుకోవడం అంటే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నంత ఈజీనా ఏంటి? న్యాయం వాళ్ళ పక్కన ఉంది కదన్నయ్య. ఓరి యదవా, మన అన్యాయం అని తెలియాలంటే 10-15 ఏళ్ళు పడుతుందిరా. ఒకవేళ కోర్టు తీర్పు వీళ్ళకి ఫేవర్కి వచ్చిందనుకో, మనం పై కోర్టుకి వెళ్దాం. నువ్వు చెప్పొచ్చేది ఏంటంటే కోర్టుకు అయ్యే ఖర్చులతో ఇంకో ఇల్లు కొనుక్కోవచ్చంటావు. అంతేగా మరి, నేను చెప్పింది కరెక్టే కదండి. ఏంటి అలా చూస్తున్నారు? మ్యాటర్ మీకు అర్థమైంది కదా. నువ్వేంటి అలా చూస్తావు? వాళ్ళు ఇంటికి వెళ్తారు, మనం లోపలికి వెళ్దాం కదా. పదన్నయ్య. వాళ్ళు అడ్జస్ట్ అవుతారులేరా. నేనంటే అమాయకుడిని కాబట్టి వాళ్ళు మోసం చేశారు. మీ తెలివితేటలకి మీరెలా మోసపోయారండి? లైఫ్ లో ఫస్ట్ టైం మోసపోయాను తెలుసా. అయినా టైం ఎప్పుడు ఒకరి వైపే ఉండదులేండి. అయినా ఈ టైంలో ఈ సెటర్స్ ఏంటండి మీరు? సర్లేండి, ఇప్పుడు ఏం చేద్దాం? కోర్టుకెళ్దాం. సినిమాకి వెళ్దామని అంత ఈజీగా చెప్తారేంటండి? కోర్టుకెళ్తే ఏమవుతుందో ఇందాక వాడు చెప్పిన ప్రవచనాలు అర్థం కాలేదా? కానీ కేసు గెలిస్తే ఇంకొక ఇల్లు వస్తుంది కదండి, అది మర్చిపోయారా? సరేనండి, మీరు చెప్తున్నారు కదా, అలాగే వెళ్దాం. కేసు గెలిచిన వెంటనే వచ్చే ఇంటిని మీరు తీసేసుకుందరు గాని. ఓ, మరి ఇప్పుడున్నది నేను తీసుకుంటాను. ఆగండి ఆగండి, చాలా బాగా చెప్పారండి. నీ పెళ్లి తర్వాత చేసుకుంది గాని ముందు నా పెళ్లికి వచ్చి భోజనాలు వడ్డించు అన్నాడంట వెనకటికి మీలాంటోడు ఒకడు. అలా ఉంది మీరు చెప్పింది. అడగకుండానే ఇన్సూరెన్స్ కట్టించి హెల్ప్ చేశారు. ఇప్పుడు నోరు తెరిచి అడిగినా హెల్ప్ చేయను అంటారేంటండి? ఆగండి ఆగండి ఆగండి, ఏడవకండి. సరే అయితే ఒక పని చేద్దాం. ఏంటో చెప్పండి. కేసు గెలిచాక వచ్చే ఇల్లు మీరు తీసుకోండి, ఇప్పుడున్న ఇల్లు నేను తీసుకుంటాను. అలా ఎలా కుదురుతుంది? ఆ ఇంట్లో నేనే ఉంటాను. అంత లేదు, నేనే ఉంటాను. నేనే ఉంటానండి. నేనే ఉంటానండి. ఆ ఇంట్లో నేనే ఉంటాను. నేనే ఉంటాను. ఆ ఇంట్లో నేనే ఉంటానండి. నేనే ఉంటాను. నేనే ఉంటాను. నేనే ఉంటాను. నేనే ఉంటాను. హలో. నేనే ఉంటాను. ఆ ఇంట్లో నేనుంటాను, ఆ ఇంట్లో నేనుంటాను. రోడ్డు మీద ఉంటారేంటండి? వెళ్ళి ఎవరింట్లో వాళ్ళు ఉండండి. వెళ్ళండి. విచిత్రంగా ఉన్నారా? పెద్ద చెప్పొచ్చాడు. ఎవరింట్లో వాళ్ళు ఉండటానికి అక్కడున్నది ఒకటే ఇల్లు, అదే ఇక్కడ ప్రాబ్లం. మొత్తానికి దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడయ్యా. మోసపోయి ఈ జీవుడు బాధపడుతూ ఉంటే దేవుడు అవకాశం అంటారేంటి సార్? నీలాంటిదే
లంకి బిందులు దొరికితే నాకొద్దు నీళ్ళ బిందులే కావాలి అందంట. ఇక్కడ లంకి బిందెలు ఎవరు? రాంబాబు ఓహో, మరి నీళ్ల బిందెలు? ఇల్లు. నువ్వనేదేంటో నాకు అర్థం కావడం లేదు. లంకంత ఇల్లుంటే సరిపోదయ్యా, ఇంట్లో కాస్త ఆనందం ఉండాలి. అంటే రాంబాబు మంచోడని చెప్పేదానివి కదే, మరి అలాంటప్పుడు మనము వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటే తప్పేంటంట? ఒకే ఇంట్లో ఉంటే మీ మనసులు ఇంకా దగ్గరై మీ పెళ్లికి కూడా దారి తీయచ్చు. నీ తొలి చూపులోనే ప్రేమకు పెళ్లికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా, వాలిన సందెల బలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా, నీ ఎదలో నా ఎదలే శారదవై అనురాగాలుగా మీటు వేళ. నా తొలి చూపుతోనే నింగిని నేలకు వంచిన చెక్కిట చిరు చొక్కగా ఉండిపోనా, అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలి ముగ్గులే దిద్దుకోనా, నీ శృతిలో సుస్వరమై నీ లయలో మనసుయ్యాలగా ఊగు వేళ. నేను ఆ ఇంటిని ఎలా సంపాదించాలని దారి వెతుకుతుంటే నువ్వు నా పెళ్లికి దారి వెతుకుతున్నావేంటమ్మా? పోనీ పెళ్లి గురించి కాదు, ఇప్పుడేం చేస్తారు? నువ్వు ఉండకుండా ఆ మంగ ఉండకుండా ఆ ఇంటిని అలాగే ఖాళీగా ఉంచేస్తారా? అలా ఎలా కుదురుతుంది? పోనీ మీ ఫ్యామిలీ ఒక్కటే వెళ్ళి ఉండటానికి ఆ మంగ ఒప్పుకుంటుందా? ఒప్పుకోను. మరి తను మాత్రం ఎలా ఒప్పుకుంటాడు? మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? రెండు ఫ్యామిలీలు ఒకే ఇంట్లో ఉండడం బెటరు. కానీ నా పిల్లల గురించి మీకు తెలుసు కదా సార్, మంగ పిల్లలతో గొడవ పడితే? అలా అని ఎందుకు అనుకోవాలి? నీ పిల్లలు రాంబాబు పిల్లలు కలిసిపోయి మిమ్మల్ని కలిపేస్తారేమో. అలా జరిగితే మంగకు ముగ్గురు రాంబాబుకు ముగ్గురు కలిపితే 6 పిల్లలవుతారు. మీ ఇద్దరికి పెళ్ళైతే నీ పిల్లలు మంగ పిల్లలు కలిసి మీకు పుట్టబోయే పిల్లల్ని ఆడిస్తారు. భలే చెప్పాను కదూ. మంగకు ఫోన్ చేసి ఒకే ఇంట్లో ఉందామని చెప్పు.